తెలంగాణలోని జనగామ జిల్లా పాలకుర్తిలో శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఇక్కడ ఒకే కొండ మీద రెండు గుహలు ఉన్నాయి. ఒక గుహలో సోమేశ్వర స్వామివారు, రెండో గుహలో నరసింహస్వామివారు, శివకేశవులు ఇద్దరు స్వయంభూమూర్తులుగా వెలిసిన క్షేత్రం పాలకుర్తి. హైదరాబాద్ నుండి 125 కిలోమీటర్ల దూరంలో, జనగామ నుండి 35 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ నుండి 56 కిలోమీటర్ల దూరంలో, తొర్రూరు నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. మనం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఉన్నాము. ఈ ఆలయం అతి పురాతనమైనది. ఇక్కడ స్వామివారు స్వయంభూ దేవాలయము. ఇక్కడ వెలిచి కొన్ని వేల సంవత్సరాల కొద్ది చరిత్ర ఉంది ఈ ఆలయానికి. ఇక్కడ ప్రతి సోమవారం నాడు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇప్పుడు మనం స్వామివారి దర్శనం చేసుకుందాం. ఆలయం ఎలా ఉందో చూద్దాం రండి. ఎత్తైన శివుని విగ్రహం, పక్కన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుందాం. జై హనుమాన్. ఇరువైపులా నందీశ్వరులు. కొండపైకి వెళ్ళే మార్గంలో చిన్నగా వినాయకుని మండపం. మొదటగా వినాయకుని దర్శనం చేసుకొని మెట్ల ద్వారం ద్వారా పైకి వెళ్ళాలి. మెట్లకు ఎడమ వైపున కుమారస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం లోపల స్వామివారి మూల విరాట్, ఈ స్వామివారి ఉత్సవ విగ్రహాలు నరసింహస్వామి, ఈ సోమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు పూజలు చేసే ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయి. మెట్లకు కుడివైపున శ్రీ చండికాదేవి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ ఆలయం లోపల నూతనంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగినది. విశాలంగా ఉంది ఆలయం చూడండి. శ్రీ చండికాదేవి అమ్మవారికి ప్రతి నిత్యం శ్రీ లలితా నామస్తోత్ర పారాయణం జరుగుతుంది. గణపతి అమ్మవారి వాహనం సింహ వాహనం. ఇరుపక్కల ద్వారపాలకుల అమ్మవార్లు. ఆలయం లోపల అమ్మవారి మూల విరాట్. ఓం శ్రీ చండికాదేవి నమః. నిత్యము హోమం చేసే హోమగుండం ఇక్కడ. ఇది అమ్మవారి ముందు హోమగుండం, హోమం చేస్తారు. భక్తులు మెట్ల మార్గంలో కుంకుమ పసుపు నామాలు, ప్రతి మెట్టుకు కొబ్బరికాయలు కొడుతున్న దృశ్యం చూడవచ్చు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు స్వామివారి దర్శనం మంచిగా అయిందా? మాకు దర్శనం బాగానే జరిగింది. మా ఇక్కడ పక్కన దేవరుపుల అనే గ్రామం. ఇప్పుడు ఇదే ఫస్ట్ సారా ఇదివరకు వచ్చారా? ఇదివరకు వచ్చినాం చాలా సార్లు. మనము మెట్ల ద్వారం గుండా పైకి వచ్చాము. పైన చూడండి, ఇదే ప్రధాన ఆలయము, ప్రధాన ఆలయ మహాద్వారం. ఆలయం లోపల స్వామివారి గుహ ప్రవేశ ద్వారం ఇది.
ఎత్తైన ధ్వజస్తంభం, స్వామివారి ఎదురుగా నందీశ్వరుడు, గుహకు ఎదురుగా ఉంటుంది నందీశ్వరుడు. గృహ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు, లోపల ఎడమ ప్రక్కన గణపతి, ఈ క్షేత్రంలో గుహ లోపల స్వయంభుగా వెలిసిన శ్రీ సోమేశ్వర స్వామి లింగాన్ని చూడండి. శ్రీ స్వామివారికి ప్రతిరోజు నిత్య పూజలు, లింగాభిషేకం, అర్చనలు జరుపుతారు. పూర్వం గుహ చిన్నగా ఉండేది. భక్తుల సౌకర్యార్థం గుహను పెద్దగా తొలిచారు. నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. పార్వతీ అమ్మవారు. పూర్వము గుహలు వేరువేరుగా ఉండేది. ఇప్పుడు ఒక గుహ నుండి మరొక గుహకు దారి ఉంది. శ్రీ సోమేశ్వర స్వామిని, నరసింహస్వామిని, శివకేశవుల ఇద్దరిని ఒకేసారి దర్శనం చేసుకోవచ్చు. గోవిందా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం వెనుక సైడు స్వయంభూమూర్తి. ఈ గుహలో లక్ష్మీ నరసింహస్వామి వెలిశారు. స్వయం వెనుక సూర్య భగవానుడు, ప్రశాంతమైన వాతావరణం. ఈ కొండకు నేటికి తేనెటీగలు కూడా ఉన్నాయి. ఎవరైనా అపవిత్రంగా వచ్చినట్లయితే తేనెటీగలు వెంబడిస్తాయి. కొండపైన చూడండి తేనెటీగ చెట్టెలు. కొండ శిఖరంపై వెళ్ళడానికి మెట్ల మార్గము. ఇప్పుడు మనము స్వామివారి సొరంగంలోకి వెళ్తున్నాము. చూడండి సొరంగ మార్గం ఇది, మెట్ల మార్గము. ఈ మెట్ల మార్గం ద్వారా లోపలికి సొరంగం వెళ్ళాలి.
చూడండి పైన గుట్టలు, గుట్ట లోపల నుంచి ఇలా దారి ఉంటుంది. సొరంగ మార్గం చూడండి ఎలా ఉందో, చీకటి, పైన గబ్బిలాలు కూడా ఉన్నాయి. ఇది మార్గము, చాలా చీకటిగా ఉంది. ఇందులో నుంచి వెళ్ళాలి. మీకు కనిపిస్తుంది అనుకుంటా. చాలా చిన్నగా ఎరుకుగా, పైకి చూడండి ఇంత ఎత్తులో ఉంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి పరమశివుడు కొండను రెండుగా చీల్చాడని పురాణాలు చెబుతున్నాయి. ఇటువంటి వారు కానీ ఈ సొరంగ మార్గం నుండి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి ఇలా బయటికి వెళ్ళే దారి చూడండి. బయటికి వెళ్ళే దారి ఎంత చిన్నగా ఉందో. ఇక్కడ ఈ స్వామివారికి ఇది ఒక ప్రత్యేకత. పైన చూడండి ఎలా ఉన్నాయో, బండరాలు వచ్చి మధ్యలో ఆగినాయి. సోమేశ్వర స్వామికి ఇది ఒక ప్రత్యేకత. ప్రదక్షిణ చేయడానికి స్వరంగము. మనం బయటికి వచ్చేసాము. ఒకసారి చూడండి పూర్తిగా. ఈ స్వరంగ మార్గం నుండి శివకేశవుల ఇద్దరి చుట్టూ ప్రదక్షిణలు చేయవచ్చు. ఇది శిఖరం నుండి క్రిందకు వెళ్ళే దారి. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మనము పాలకుర్తి గుట్ట మీద ఉన్నాము. గుట్ట మీదకి వెళ్ళి చూడండి, చుట్టూ లొకేషన్ కన్నుచూపు మేరలో ఆకుపచ్చగా. ఇది పాలకుర్తి విలేజ్. ఈ స్వామివారి నామాలు అటు సైడ్ నుంచి. చూడండి ఇట్లా ఎదురుగా కల్పించేది పాలకుర్తి రిజర్వాయర్. ఇది శిఖరంకు దారి. మనం పాలకుర్తి శ్రీ సోమేశ్వర గుట్ట మీద శిఖరం కాడికి వచ్చినాము. ఇది శిఖరం చూడండి. ఈ ప్రక్కనే ప్రతి శివరాత్రికి అఖండ జ్యోతి వెలిగిస్తారు. ఇది అఖండ జ్యోతి వెలిగించే గండ దీపము. ఈ చుట్టుప్రక్కల ఎటు 5-6 గ్రామాలకు కనిపిస్తుంది ఈ గండ దీపము. అరుణాచలంలో ఎలా కనిపిస్తుందో జ్యోతి, అఖండ జ్యోతి, ఇది కూడా ఇక్కడ అలాగే కనిపిస్తుంది చుట్టూ. ఈ ప్రక్కన చూడండి శిఖరము. ఈ శిఖరం కూడా పైన కూడా జ్యోతిని వెలిగిస్తారు.
అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు స్వామివారి దర్శనం అయిందా? కొడకల్ నుంచి వచ్చినాం, స్వామివారి దర్శనం అయింది. వీటిలో మోకాల మీద వచ్చినాం, మేము కోరుకున్నది జరగాలని. కింద నుంచి మెట్లే ద్వారా వచ్చారా? మోకాల మీద వచ్చినాం. ఎన్ని మెట్లు ఉన్నాయమ్మా? 360 మెట్లు ఉన్నాయి. ఎంత సమయం పట్టింది? 1 hour పట్టింది. 1 hour పట్టిందా? చాలా సంతోషం. భక్తులు కిందికి ఎలా దిగుతారో మెట్లు చూడండి, ఎంత డౌన్ గా ఉన్నాయి. మొత్తం కంప్లీట్ గా చుట్టూ గుట్టలు, పచ్చటి చెట్లతో మెట్ల మార్గం చూడండి కిందికి ఎలా ఉందో. మనకు కనిపిస్తున్న మర్రి చెట్టు, ఇక్కడ స్వామివారికి ముడుపుకాయలు కడతారు. సంతానం కోసం కానీ ఇతర కోరికల కోసం నెరవేరాలని ముడుపుకాయలు కూడా కడతారు. చూడండి, కోరికలు నెరవేరాలని ఇక్కడ ముడుపుకాయలు కట్టే ప్రదేశము. భక్తులు చూడండి ఎలా ముడుపుకాయలు కడుతున్నారో. సంతానం కోసం ఊయలు. బాబు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు దర్శనం అయిందా? చాలా సంతోషంగా దర్శనం అయిందండి. అభిషేకం కూడా చేయించుకున్నాం. మెట్ల ద్వారా నుంచి వచ్చాం. మాది సూర్యాపేట డిస్ట్రిక్ట్, మండల తుంగతుర్తి, విలేజ్ గొట్టిపర్తి. బాగుంది వాతావరణం చుట్టుపక్కల. ఇట్లా ఇది మేము రావడం ఒక 10 times ఇట్లా ప్రతి ఇయర్ వస్తుంటాం గుడి దగ్గరికి. ఓకే. కొండపైకి ఘాట్ రోడ్, పక్కన క్యూ లైన్. ఇది దర్శనానికి వెళ్ళే క్యూ లైన్. ప్రతి శివరాత్రికి భక్తులు ఎక్కువ రద్దీ ఉంటారు కాబట్టి ఈ క్యూ లైన్ ఇక్కడి నుంచి టెంపుల్ దాకా ఉంటుంది. పైకి సుమారు ఒక 100 మీటర్ల పొడవుతోటి ఉంటుంది లైను. చూడండి కింది సైడ్. శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కొండపైకి ఘాట్ రోడ్ సౌకర్యం కూడా ఉంది. పైకి కిందికి పోవడానికి వీలుగా డబల్ రోడ్ కూడా సౌకర్యం ఉంది. ఘాట్ రోడ్ సుమారు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఈ ప్రక్కనే స్వామివారి గోశాల ఉంది. ఇక్కడ చూడండి నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ గోశాలలో ప్రస్తుతం మాత్రం 4 ఉన్నాయి. భక్తులు స్నానాలు చేయడానికి నీటి తొట్టి ఏర్పాటు చేశారు. ఇక్కడ
ప్రతి శివరాత్రికి శివ కళ్యాణం జరిగే మండపం, భక్తులు కూర్చోవడానికి విశాలమైన ప్రదేశము, అక్కడ ఎదురుగా కొండ, ఆలయం, స్వామివారి ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ స్వామివారి కళ్యాణం చేస్తారు. ఇది కళ్యాణ మండపం. ఇక్కడ భక్తులు కోడెమొక్కులు కోడెను కడతారు. వేములవాడలో ఎలా కోడెమొక్కులు చేస్తారో ఈడ కూడా ఈ పాలకుర్తి సోమేశ్వర స్వామి టెంపుల్లో కూడా ఇలాగే కోడెమొక్కులు చేస్తారు. చూడండి, ఆలయానికి ఎదురుగా ఉంది. ఆలకుర్తికి 3 కిలోమీటర్ల దూరంలో బొమ్మెర గ్రామంలో మహాకవి బొమ్మెర పోతనామాత్యుల ఆలయం ఉన్నది. ఆలకుర్తిలో పాలకుర్తి సోమనాథుడి మెమోరియల్ ఉన్నది. ఈ ప్రాంతానికి వీరి ఇరువురు మహాకవులు. పాలకుర్తి సోమనాథుని మెమోరియల్. ఇక్కడ మెమోరియల్ నూతనంగా ఏర్పాటు చేశారు. చుట్టూ భవనాలు, పచ్చడి వాతావరణంలో ఈ పాలకుర్తి గుట్టకెదురుగా 1/2 కిలోమీటర్ దూరంలో శ్రీ పాలకుర్తి సోమనాథుని మెమోరియల్ స్టాచ్యూ అండి. సాంస్కృతిక వారసత్వ పర్యాటక క్షేత్ర సమీకృత అభివృద్ధి కోసం పాలకుర్తి సోమనాథుని స్మృతి వనం ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేశారు. చూడండి, ఎత్తైన విగ్రహము మనకు కనిపిస్తుంది. పాలకుర్తిలో ఓంకారేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ దేవాలయం ఇక్కడ గుట్ట క్రింద ఉంటది. చూడండి, ఇక్కడ నవదుర్గా విగ్రహాలు ఎలా ఏర్పాటు చేశారో చూడండి. నవదుర్గా విగ్రహాలు అతి పురాతనమైన కోనేరు చూడండి, నీరు ఎలా స్వచ్ఛంగా తెల్లగా ఉన్నాయో. నాగదేవతల ప్రతిమలు చూడండి, జంట నాగులు, రావి చెట్టు, వేప చెట్టు 2 కలిసి ఉన్నాయి. చుట్టూ ప్రదక్షిణ కూడా చేసుకునే విధంగా ఉంది. ఇదే అనుబంధ దేవాలయం. అతి విశాలంగా 3 గుళ్ళు ఉంటాయి.
అప్పుడు మూడు గుళ్ళు అని పిలిచేవారు. పాలకుర్తి సోమనాథుడు నివాసం ఉన్న ప్రదేశము, తర్వాత వాళ్ళ వారసులు ఉన్న ప్రదేశము. ఇక్కడ పూర్వము పాత రథము ఉండేది. రథం కోసం ఏర్పాటు చేసిన గది ఇది. ఈ గదిని మనము నేటికి చూడవచ్చు, శిథిలా వ్యవస్థలో ఉంది.